మరి భయపెట్టించి పనులు వాళ్ళు చేసుకుంటుంటే దేంతో వాళ్ళు చేసుకుంటారంటే వాళ్ళ సంఖ్య రోజు రోజు గెలుస్తూ ఉన్నారు, పెరుగుతూ ఉంది. వాళ్ళకి రాజకీయ శక్తి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు. మరి రాజకీయ శక్తి మన కులంలో ఉండాలా వద్దా చెప్పండి. మీరు మెల్ల చెప్తే నేను పని చేయాలా వద్దా? రాజకీయ శక్తి మనకు ఉండాలా వద్దా? పార్లమెంటు సభ్యులు మనకు ఉండాలా వద్దా? అసెంబ్లీలో మనకు సంఖ్య ఉండాలా వద్దా? మాకు అదనం చేయకండి, మా జనాభాను బట్టి ఇవ్వండి. మీకు అంతే. వర్గీకరణ పని అయిపోయింది, సంతోషం. మాకు ఇప్పుడు రాజకీయ శక్తి కావాలి. ఈ రాజకీయ శక్తి అనేది ఓటు ద్వారా సాధించుకునే అదృష్టం మనకున్నది. అది అంబేద్కర్ ఇచ్చాడు. ఇంత చిన్న విషయాన్ని మనం చేసుకోలేకపోతున్నామంటే తప్పెవరిది? అదే ఈ తప్పును గమనించవలసిన అవసరం ఉంది. ఈ తప్పును గమనించాల్సిన సరి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీరంతా ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా సంతోషం. మీరు ఈ 3 ఏళ్ల కాలం ఆలోచించండి. ఇక వీటన్ని అదే కలిసి వస్తాయి. జాతి కోసం కొంత సమయం ఇచ్చి మీరందరూ పనిచేయాలని కూడా ఈ సందర్భంగా నేను కాబట్టి సోదరులారా, ఒక మాట మీరు గమనించాలి. తిరగబడితే రాందే లేదు. నేను తిరగబడి పనిచేసాను కాబట్టి 6 సార్లు గెలవగలిగిన. ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు ఒక్కడే ఈ జాతికి కొంత మేలు జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి ద్వారా ఈ వర్గీకరణ ద్వారా కొంత మేలు జరిగింది. మేము కృతజ్ఞతగల జాతి మనది. అయితే నేనేమంటున్నానంటే మన శక్తి ఏదో మనం చూపించుకోవాల్సిన అవసరం ఉంది. మన శక్తి ఏమిటో, మాదిగ శక్తి ఏమిటో 50 లక్షల మందితో ఇంకొక కులం కలిస్తే గవర్నమెంట్ మధ్య ఎడిపోతాయి. గవర్నమెంట్ సమయాలు ఈ కులానికి ఒక కులం కలిస్తే గవర్నమెంట్ 2 కలిసినా ఓకే. లేకపోతే మన బీసీ కులాలు